సాగర్ ఇంకా లైక్ హీరో ఇంకా సాగర్. ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా చూసానన్న. ఉపేంద్ర గారి యాక్టింగ్ చాలా బాగుంది. అంటే లైక్ ప్రతి ఒక్క ఫ్యాన్ కూడా కరెక్ట్ అయ్యింది. చెప్పాలంటే ఒక ఫ్యాన్ సినిమా తీస్తే ఎలా ఉందో అలా ఉంది సినిమా. చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూసి అనిపించింది. ఫుల్ సాటిస్ఫైడ్ ఉన్నా సినిమా మాత్రం. అయితే ఫస్ట్ నుండి స్టార్టింగ్ ఎండ్ వరకు ఫుల్ ఎంగేజింగ్ గా ఉంది. నిజంగా మనల్ని మనం చూసినట్టుంది సినిమా థియేటర్లో. అయితే యాజ్ ఎ ఫ్యాన్ గా మనం ఎంత ఆరాధిస్తామో మన ఫ్యాన్స్ గా, మన ఏ స్టార్ అయినా సరే అది. కానీ ఒక స్టార్ మన దగ్గరికి వచ్చినప్పుడు ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో మనం ఎప్పుడు అనుభవించలేదు. కానీ ఒక సినిమా థియేటర్లో ఆ ఫీలింగ్ చూస్తుంటే నిజంగా నాకే కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. అంటే అంత ఇంప్రెసింగ్గా ఉంది సినిమా అయితే మాత్రం. ఆ స్టోరీ కానీ, ఆ బీజిఎం కానీ, ఎలివేషన్ కానీ, నిజం చెప్పాలంటే ఇంకా సినిమా బ్లాక్ బస్టర్ అన్న చాలా తర్వాత రాబోతుంది. ఉపేంద్ర గారి యాక్టింగ్ చాలా బాగుంది. అంటే లైక్ నేను ఎక్స్పెక్ట్ చేసిన ఆయన ఆల్రెడీ మంచి యాక్టరే. లైక్ హీ గేవ్ హిస్ బెస్ట్. స్టోరీ పరంగా యాక్చువల్లీ ఫ్యాన్ వార్స్ ఎట్లా జరుగుతాయో దాన్ని రిప్రజెంట్ చేసినారు. కాకపోతే ఓకే, ఒక పర్సనల్ గా ఒక ఫ్యాన్ లో ఒక సపరేట్ స్టోరీని చూపించడం, ఒక ఫ్యాన్ సైడ్ కూడా చూపించడం చాలా బాగా. లేదంటే క్లైమాక్స్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్ అనేది చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ప్రతి ఒక్కరు అయితే కనెక్ట్ అవుతారు. ఒక ఆడియన్స్, సినిమా ఫ్యాన్ అనే కాదు కానీ ప్రతి ఒక్క ఆడియన్స్ అయితే కనెక్ట్ అవుతారు. చాలా బాగా అనిపించింది. రామ్ గారికి ఒక మంచి గ్రేట్ కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు. అంటే ఒక హీరో, ఒక అభిమాని ఎలా ఉండాలనేది క్లైమాక్స్ ఎలా అంటే అదే ఆ పాయింట్ అని కాకుండా మన సినిమా నుంచి ఏం నేర్చుకోవాలి అనేది మాత్రం బాగా చూపించారు. చాలా బాగా అనిపించింది. అండ్ మెయిన్ గా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన సినిమాలో అంటే చాలా త్యాగాలు చేస్తారు. ఒక ఫ్యాన్ వచ్చి, లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పండుగ రోజు సినిమా రిలీజ్ అయింది, మనం ఇంట్లో పండుగ జరుపుకోకుండా థియేటర్కి వస్తాం. అలాంటి చిన్న చిన్న సాక్రిఫైస్ ఉంటాయి. అలాంటివన్నీ బాగా చూపించాలనుకోవచ్చు. అండ్ మెయిన్ గా ఏంటంటే మ్యూజిక్ వరకు చాలా బాగా అనిపించింది. అన్న ఎవరు కొత్త మ్యూజిక్ నెట్ అనుకుంటా, మ్యూజిక్ వరకు చాలా బాగా అనిపించింది. 2 సాంగ్స్ పిక్చరైజేషన్ కూడా చాలా బాగుంది. వాళ్ళు మైత్రి వాళ్ళు పెట్టిన డబ్బులు ప్రతిదీ కూడా ఫ్రెష్ గా అనిపించింది. చాలా వరకు బాగా అనిపించింది. అండ్ మెయిన్ గా చెప్పుకోవాల్సిన ఒకటి ఏంటంటే లవ్ స్టోరీని రామాయణంతో కనెక్ట్ చేసి ఒక సీన్ ఉంటుంది. దాని వరకు నెక్స్ట్ లో అని చెప్పుకోవచ్చు. అక్కడతోనే సినిమా బ్లాక్ బస్టర్ కొట్టిందని చెప్పుకోవచ్చు. ఇచ్చారు ఎందుకంటే వాళ్ళ ఫ్యాన్స్, ఎందుకంటే హీరోలు ఆ రేంజ్ లో ఉన్నారంటే దానికి మెయిన్ రీజన్ ఫ్యాన్స్. సో ఫ్యాన్స్ ని ఎలా చూసుకోవాలి, వాళ్ళని ఏ లెవెల్లో చూసుకోవాలి అనేది ఒక సినిమాటిక్ లిబర్టీ వాడి సెకండ్ హాఫ్ మొత్తం నడిపించారు. కానీ మేము రియల్ లైఫ్ లో అలా అయితే ఉండదు. ఏ హీరో కూడా ఫ్యాన్ అంతలా అయితే అవడం పట్టించుకోవాలి. సినిమా వరకు ఎంజాయ్ చేయొచ్చు. చాలా సీన్స్ మనం కనెక్ట్ అవ్వచ్చు. అరే మన కోపంలో మనం ఎలా చేస్తాం, మన హీరో కోసం ఎలా చేస్తాం, ఎలాంటి సాక్రిఫైస్ చేస్తామని చిన్న వాటి కనెక్ట్ అవ్వచ్చేమో. కానీ ఒక సినిమాలో చూసి మనం సినిమాలోకి వెళ్తే మాత్రం అది మొత్తం సినిమాటిక్ లిబర్టీ. కొంచెం కనెక్ట్ అవ్వచ్చు. బట్ వాళ్ళు ఇచ్చిన మెసేజ్ కూడా బాగుంది. మన సినిమా నుంచి ఏం నేర్చుకోవాలనే ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. కానీ మేబీ అందరూ అది యాక్సెప్ట్ చేయలేకపోవచ్చు. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు ఓపెన్ చేస్తారు ట్విట్టర్ లో ఫ్యాన్ వార్స్ అలాంటివి ఉంటాయి. కానీ బట్ ఫస్ట్ హాఫ్ వరకు చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ వరకు చాలా జెన్యూన్ గా తీశారు. చాలా కనెక్ట్ అయింది, చాలా మంది కనెక్ట్ అయింది. కానీ సెకండ్ హాఫ్ వరకు ఒక సినిమాగా చూస్తే బాగా అనిపించచ్చు. కానీ ఒక రియల్ లైఫ్ కనెక్ట్ చేస్తుంది మాత్రం అది అంత నేచురల్ గా అనిపించదు. వాళ్ళ కెమిస్ట్రీ చాలా బాగుంది. మెయిన్ గా ఏవైతే 2 సాంగ్స్ ఉన్నాయో, ఫస్ట్ హాఫ్ వచ్చే సాంగ్, సెకండ్ హాఫ్ వచ్చే సాంగ్, అవి ఎక్స్ట్రాడనరీగా వచ్చాయి. పిక్చరైజేషన్ అయినా సరే, మైత్రి వాళ్ళు పెట్టిన ప్రతి ఒక్క రూపీ కూడా మనకి స్క్రీన్ లో కనిపిస్తుంది. దాని వరకు చాలా ఇదని చెప్పుకోవచ్చు. కాకపోతే చాలా మంది హీరోస్ ఉన్నారు కదా, ఉపేంద్ర గారిని రోల్ మోడల్ గా తీసుకోవడం, అంటే స్టార్ గా తీసుకోవడం మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది. ఓవరాల్ బాగుంది మూవీ. ఇన్స్పైరింగ్ ఉంది. సో ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ఎ ఫ్యాన్ అండ్ స్టార్. అంటే ఇట్లాంటి ఫ్యాన్ బేస్ మూవీస్ చాలానే వచ్చాయి కదా. లాస్ట్ టైం లో మనం చూసుకున్నప్పుడు పూరి జగన్నాథ్ కలమని వచ్చింది. మరి దీనికి ఏమైనా డిఫరెన్స్ కనిపించిందా అంతలా తీసుకెళ్ళిన సినిమా? దీంట్లో ఏముందంటే యాక్చువల్లీ ఎలా ముందుకెళ్ళాలి, వీ షుడ్ నాట్ గివ్ అప్, అవన్నీ చెప్తారు. సో దాట్స్ గుడ్. అంటే రామ్ పోతినేని బ్యాక్ అనుకోవచ్చా మరి సినిమాతో? బాగుంది. హీరోయిన్ పర్ఫార్మెన్స్ బాగుంది. ఫస్ట్ మూవీ అన్న బాగుంది. కనెక్ట్ అయిందా మూవీ? కనెక్ట్. అంటే ఫ్యాన్ గా కనెక్ట్ అయిందా, రామ్ పోతినేని ఫ్యాన్ గా కనెక్ట్ అయిందా? 2. మీరు కూడా ఏదైనా